హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కాంగ్రెస్ ఓట్ చోరీ, ఒకే ఇంట్లో 43 ఓట్లు జూబ్లీ హిల్స్లో వెలుగులోకి. యూసఫ్ కూడా 246వ బూతులో బట్టబయలు. ఆ 43 మందిలో 41 మంది అక్కడ ఉండరట. తాజా ఓటర్ జాబితాలో భారీగా బోగస్ ఓట్లు, వేల సంఖ్యల్లో ఫేక్ ఓట్లు ఉన్నట్లు సమాచారం. నవీన్ యాదవ్ అనుచరుల చిరునామాతోనే ఎక్కువ, బీఆర్ఎస్ నేతల ఆరోపణ. క్షేత్రస్థాయిలో పరిశీలన. ఓ రౌడీ షీటర్ ఇంటిలో 49 ఓట్లు ఉన్నట్టు వెల్లడి. మరో అపార్ట్మెంటులో 41 దొంగ ఓట్ల గుర్తింపు. కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే వ్యవహారం. ఇటీవల కార్డులను పంపిణీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి క్రిమినల్ కేసు నమోదు చేసిన ఎన్నికల అధికారులు. ఒక్కటైన బీసీ సంఘాలు. బీసీల 42% రిజర్వేషన్లే లక్ష్యం. తెలంగాణ బీసీ జాక్ ఏర్పాటు. అధికార ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిక. బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటే తగిన గుణపాఠం తప్పదు. బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్. బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ జాక్ ఏర్పాటు. సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో హాజరైన బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, నారగోని రాజారాం యాదవ్, దాస్ సురేష్ తదితరులు బీసీ సంఘాల నేతలు. బీసీ రిజర్వేషన్లే అజెండాగా 16న మంత్రివర్గ భేటీ. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. జనరల్స్ 52%తో ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు. ముందుకు వెళ్లడం తప్ప మార్గం లేని పరిస్థితిలో ఈసీ. ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపిందంటూ కథనాలు. సుప్రీం పరిణామాలను తర్వాతి కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయం. వివేక్ వర్సెస్ అడ్లూరి, మంత్రుల నడుమ మాటల తూటాలు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై మండిపాటు. అడ్లూరిని అడ్డుపెట్టుకుని దూషణలకు దిగుతున్నారని ఆవేదన. మంత్రి పదవిపై మోజు లేదని వివేక్ స్పష్టీకరణ. అడ్లూరిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాక అని ప్రకటన. వివేక్ వ్యాఖ్యలపై అడ్లూరి ఆగ్రహం. ఆ వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని వెల్లడి. వివేక్ తనేడు వంశీని గెలిపించింది తానేనని స్పష్టీకరణ. సంస్థాగత సవాళ్లు. కాంగ్రెస్లో రెండో అజెండా. లోకల్ ఎన్నికల బ్రేక్ తర్వాత క్షేత్రస్థాయి వరకు ప్రతికూలత. పార్టీ కేడర్, స్థానిక నేతల మధ్య విభేదాలు. బీసీ వర్గాల నేతలంతా విడిగా ఏర్పడి సభలు, సమావేశాల నిర్వహణ. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు, డీసీసీలకు సమాచారం లేకుండానే పార్టీ వ్యవహారాలు. నిత్యం కత్తులు నూరుతున్న విపక్షాలు. ప్రజాక్షేత్రంలో బోన్లో నిలబెట్టాలన్న పట్టుదలతో రాజకీయ ఎత్తుగడలు. అధిగమించే వ్యూహంపై టీపీసీసీ ముఖ్య నేతల తర్జన భర్జన. ఏఐసీసీ అగ్రనేతల వరకు వెళ్లిన వ్యవహారం. ఊపందుకున్న సంప్రదింపులు, సమాలోచనలు. వైఫల్యంగా చిత్రీకరిస్తున్న ప్రతిపక్షం. ఒత్తిడి తెస్తున్న బీసీ కుల సంఘాలు. మంత్రి మండలిలో చర్చించాకే తుది నిర్ణయం. ఈ భేటీలో రాజకీయ అజెండాయే కీలకం. కారు కావాలా, బుల్డోజరా? కాంగ్రెస్కు ఓటేస్తే పేదల ఇంటికి బుల్డోజర్లు వస్తాయి. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యం. అసమర్థ కాంగ్రెస్కు అంతిమ ఘడియలే. కాంగ్రెస్ బీజేపీకి ఓటేస్తే మోరిలో వేసినట్టే. పాలన చేతగాని కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్పాలి. 6 గ్యారంటీల పేరుతో మోసం చేశారన్న కేటీఆర్. బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరికలు. జూబ్లీ హిల్స్లో బీసీ అస్త్రం. రిజర్వేషన్ల అంశమే కాంగ్రెస్ ఆయుధం. 42% అమలు చేస్తామని అధికార పార్టీ ధీమా. ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేలా వ్యూహం. అభ్యర్థి ఎంపికలోనూ సీఎం రేవంత్ మంత్రాంగం. బీసీ సామాజిక వర్గం ఓటర్లకు చేరువయ్యేలా ఎన్నికల ప్రచారం. క్షేత్రస్థాయిలో ప్రచారానికి పార్టీ యంత్రాంగం సిద్ధం. వేగవంతమైన చర్యల్లో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్.